హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పాలకూర, ఉల్లిపాయ, వెల్లుల్లి కారం తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేనైతే 4 కట్టల పాలకూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి సన్నగా తరుముకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 1 ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో తరుముకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడిన తర్వాత అందులో 3 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని నూనెలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. మిశ్రమం పైన నూనె తేలి బాగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న పాలకూర వేసుకొని బాగా ఉడకనివ్వాలి. పాలకూర ఉడికిన తర్వాత దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చివరగా తగినంత కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన పాలకూర, ఉల్లిపాయ, వెల్లుల్లి కారం తయారైపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.